చికెన్‌లో పెరుగు వేసి చేస్తే బావుంటుందా? ఇప్పుడు మీకు కనిపిస్తున్న కర్రీ మాత్రం పెరుగు వేసే చేశాను. గ్రేవీ అయితే చాలా బా వచ్చింది. అంటే గ్రేవీ కోసం కావాలనుకునే వాళ్ళు ఒకసారి ట్రై చేయండి. నేనైతే చికెన్‌ని హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను. తర్వాత ఉప్పు, పసుపు వేసి అల్లం పేస్ట్, కారం, ధనియాల పొడి, కొంచెం పెరుగు. పులిస్తేనే బావుంటుంది. సో, పులిసిన పెరుగు తీసుకోవడానికి ట్రై చేయండి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని మనకు ఒక 10 మినిట్స్ ఫర్మెంట్ అవ్వనివ్వాలి. అంటే మ్యారినేషన్ చేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. మీకు ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోండి. ఆ మసాలాలంతా చికెన్‌కి పట్టేంత వరకు ఉంచుకోండి. అండ్ కొంతమంది 2 అవర్స్, 1 అవర్ ఉంచుకుంటారు. టైం లేని వాళ్ళు 10 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది. అండ్ తర్వాత అందులో కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అండ్ ఇలా బాగా ఫర్మెంట్ అయిన తర్వాత మనకు కావాల్సినంత ఆయిల్ తీసుకొని అందులో ఈ ఫర్మెంట్ అయిన చికెన్‌ని వేసేసుకోవాలి. సో, అంతే ఇది 10 మినిట్స్ వరకు హై ఫ్లేమ్‌లో కుక్ చేసుకుంటే చాలా బావుంటుంది. ఇందులో ఆయిల్ ఎక్కువైనట్టు కనిపిస్తుంది కదా! సో, ఆయిల్ మాత్రం అస్సలు కాదు. చికెన్‌లో ఉన్న వాటర్ అంతా ఇనికిపోతే మనకు ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది కదా! సో, ఆయిల్ అనేది తర్వాత మీకు కనిపిస్తుంది. అండ్ గ్రేవీ అయితే చాలా బా వచ్చింది. కర్రీ అయితే టేస్ట్ చెప్పలేనంత ఉంది. సో, వీడియోకి ఎక్కువ హైప్ ఇస్తున్నాను కాకుండా ఇలా ట్రై చేయండి. నేను చెప్పిన ప్రకారం ట్రై చేయండి. చాలా బా వస్తుంది.